ప్రధాన కారణం ఏంటంటే సుప్రీంకోర్టులో ఈ నెల 3వ తేదీన కేసు విచారణ జరుగుతుండటంతో ఈ మధ్యలో మళ్ళా ఇక్కడ సిట్ దర్యాప్తు సైమల్టేనియస్ గా జరగటం మంచిది కాదు అనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఢిల్లీ నుంచి కూడా న్యాయ నిపుణులు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇచ్చినట్టు తెలిసింది. దీంతో సిట్ విచారణను తాత్కాలికంగా నిలిపివేయాలి అని చెప్పి నిర్ణయించారు. ఎందుకంటే సిట్ విచారణను కొనసాగించుకునేందుకు సుప్రీంకోర్టు అభ్యంతరం లేదని చెప్పినప్పటికీ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసే నేపథ్యంలో సిట్ విచారణ నిలిపివేస్తే సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో పాటు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కూడా గౌరవించినట్టు అవుతుంది అని చెప్పి కూడా భావిస్తున్నారు. అదేవిధంగా ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగించాలా లేక కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలా అనే అంశంపై ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని రాష్ట్ర సుప్రీంకోర్టు తనకు కోర్టుకి కోఆపరేట్ చేయమని కోరటం. అదేవిధంగా దీంతో పాటు మరో ప్రధానమైన అంశం ఏంటంటే నిన్న సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఈ రోజు ఉదయం కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు వెళ్లక ముందు ఉన్నతాధికారులతో మాట్లాడటంతో పాటు తిరుమలలో ఉన్న డీజీపీ ఇతర అధికారులతో కూడా ఆయన కర్నూలులో దిగిన తర్వాత ఆయన కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టు మనకి సమాచారం అందింది. అయితే కొద్దిసేపటి క్రితం తిరుమలలో డీజీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ ముందుగా ఈ కేసులో అయితే మాత్రం తాత్కాలికంగా సిట్ విచారణ నిలిపివేస్తున్నామని 3వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో తీర్పు వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాము అని చెప్పి కూడా డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. ఈ రోజు ఉదయం ద్వారకా తిరుమలరావు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకుని వచ్చిన అనంతరం అక్కడ సిట్ చీఫ్ గా ఉన్న సర్వశ్రేష్ఠ త్రిపాఠి అదేవిధంగా అక్కడ ఉన్న విశాఖ రేంజ్ డిఐజీ సిట్లో డిఐజీగా ఉన్న గోపీనాథ్ జెట్టి వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రిని వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రితో కర్నూలులో ఉన్న ముఖ్యమంత్రితో కూడా మాట్లాడారు. ఆ మాట్లాడిన తరువాత ఈ నిర్ణయానికి వచ్చారు. ప్రధానంగా ఇందులో లీగల్గా ఏమిటి అంటే సుప్రీంకోర్టు దాదాపుగా నిన్న విచారణల సందర్భంగా కొన్ని సందేహాలను లేవనెత్తింది. ముఖ్యంగా ఈ దర్యాప్తు ప్రస్తుతం ఉన్న సిట్టుతో కొనసాగించాలా లేకపోతే స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాలా అనే అంశంపై కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తమ అభిప్రాయం చెప్పాలి అని చెప్పి కూడా కోరింది. దీంతో ఇప్పుడు ఈ అభిప్రాయం సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయస్థానం కోరిన సమయంలో ఇక్కడ సిట్టుతో సైమల్టేనియస్గా దర్యాప్తు చేయించడం అనేది కరెక్ట్ కాదు అనేది కూడా సుప్రీంకోర్టులో న్యాయ నిపుణుల అభిప్రాయంగా ఉంది. దీంతో ఈరోజు ఉదయం న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాత మరోసారి ఇందులో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూత్రాతో పాటు నిన్న ముకుల్ రోహత్కి కూడా వాదనలు వినిపించాల్సి ఉంది. ఆయన ఆ సమయంలో వేరే కోర్టులో ఉండటం వల్ల వాదనలు వినిపించలేకపోయారు. దీంతో ఈరోజు ముఖ్యమంత్రి కర్నూలు చేరుకున్న తర్వాత కొద్దిసేపటి క్రితం అక్కడున్న ఇద్దరు సీనియర్ కౌన్సిల్స్తో పాటు తిరుమలలో ఉన్న డీజీపీ ద్వారకా తిరుమలరావు అదేవిధంగా అక్కడున్న ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు ఇంటెలిజెన్స్ బాస్ వీళ్ళందరితో మాట్లాడిన అనంతరం ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే సిట్టు విచారణను నిలిపివేయాలి అని చెప్పి ఈ నెల 3వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చే ఉత్తర్వులు ఏంటి అనేది పరిశీలించుకొని ఆ తర్వాత ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నియమించిన సిట్టే దర్యాప్తు చేయాలి అని అనుకుంటే మాత్రం అప్పుడు ఆ దర్యాప్తును కొనసాగించవచ్చు అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఒకవేళ అలా కాదు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సంస్థతో అంటే సిబిఐతో దర్యాప్తు చేయించాలి అని భావిస్తే మాత్రం అప్పుడు సిట్టు విచారణ అప్పటి వరకు చేసి ఉపయోగం ఏమిటి అనే నిర్ణయానికి కూడా వచ్చారు. ఇప్పటికే 3 రోజులు అధికారులతోనూ అదేవిధంగా అక్కడ ఉండే ఇతర ఎవరైతే ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. కొంత సమాచారం కూడా సేకరించినట్టు తెలిసింది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు పురోగతిని కూడా గుంటూరు రేంజ్ ఐజీ అదేవిధంగా సిట్ చీఫ్ గా ఉన్న సర్వశ్రేష్ఠ త్రిపాఠి ముఖ్యమంత్రికి కూడా వివరించారు. రైట్ రామారావు, అంటే ముఖ్యంగా మనం చూద్దాం, ఎందుకంటే 3 రోజుల పాటు కూడా అక్కడ తిరుమలలో కావచ్చు తిరుపతిలో కూడా వాళ్ళు పరిశీలించారు. అలానే దిండిగల్కు ఏఆర్ ఫుడ్స్ సంబంధించినటువంటి మొత్తం కూడా అక్కడే ఉండేది వారి కంపెనీ కూడా అక్కడి నుంచే ఈ యొక్క నెయ్యి సప్లై సంబంధించినటువంటి టెండర్ను దక్కించుకున్నటువంటి కంపెనీ ఏ రకంగా రన్ అవుతోంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి కూడా మొత్తం సిట్ అయితే మాత్రం దర్యాప్తు చేసింది ప్రాథమికంగా ఇప్పటికే. సో ఈ 3 రోజులకు సంబంధించినటువంటి సిట్ నివేదికను కూడా డీజీపీకి వివరించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ చూద్దాం. అలానే ప్రభుత్వం ప్రస్తుతం ఈ నిర్ణయానికి రావడానికి దారితీసినటువంటి కారణాలు, అలానే సుప్రీంకోర్టులో 3న జరగబోయేటువంటి వాదనలు, దానికి సంబంధించి కూడా